కల్పన, నువ్వు చూసిన ఇద్దరు వ్యక్తులు వీళ్ళేనేమో చూడు. అవును సార్. పక్షులు ఎగరడం ఇంకా ఆగలేదు. అంటే అడవిలో ఇంకా కొంతమంది ఉన్నట్టున్నారు. చాలా మంది వస్తున్నారు సార్. పదహారు మంది సార్. ఇద్దరే అనుకున్నాం కానీ 16 మంది. వాళ్ళ దగ్గర 2 పెద్ద బాక్సులున్నాయి సార్. వాళ్ళు ఎందుకు వచ్చుంటారు సార్? రేపు వెండికొండపై నుంచి ఇండియా రాకెట్ని లాంచ్ చేస్తోంది. ఈ ఇండియన్ రాకెట్ సక్సెస్ అయితే వైజ్ఞానిక పరిశోధనల్లో ఇండియా ఫస్ట్ ప్లేస్కి వస్తుంది. అది జరగకూడదని కోరుకుంటున్న వాళ్లే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. వీళ్ళు ఏ దేశస్తులు అయి ఉంటారు సార్? వీళ్ళకి ఏ దేశం మీద భక్తి ఉండదు. అంతర్జాతీయ కిరాయి మనుషులు. ఈ రాకెట్ లాంచ్ వల్ల ఎవరెవరికైతే నష్టం కలుగుతుందో ఆ యజమానులు పంపించిన కూలి మనుషులే వీళ్ళు. మన కళ్ళెదురుగా జరుగుతోంది. ఏం చేద్దాం సార్? అడ్డుకొని తీరాలి. వెంటనే ఫైట్ చేసి అడ్డుకోవడం కుదరదు. ఎందుకంటే వాళ్ళు 16 మంది. నవీన ఆయుధాలు కూడా ఉన్నాయి. మనం 6 మందిమే. ఒట్టి పిస్టల్స్, రైఫిల్సే ఉన్నాయి. ఆ మ్యాప్ తీయండి. నా లెక్క ప్రకారం వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఈ ఏటి ఒడ్డునే వస్తూ ఏరు దాటి వెదురుకోనకుండా పగడపు కొండని చేరుకోవడమే. ఎందుకంటే పగడపు కొండ నుంచే వెండికొండ మీదున్న రాకెట్ ప్రయోగదళాన్ని నాశనం చేయడానికి కరెక్ట్గా గురిపెట్టగలరు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడున్నారు. ఇదే వాళ్ళు వెళ్లే దారి. ఇక్కడే లోతు తక్కువ. అందువల్ల ఇక్కడే వాళ్ళు ఏరు దాడతారు. ఆ తర్వాత వెదురుకోనకి వెళ్తారు. అక్కడి నుంచి పగడపు కొండ. రాకెట్ ప్రయోగదళం ఇక్కడుంది. అందువల్ల వాళ్ళ ప్లాన్ ఇక్కడి నుంచి ఇక్కడికే. ఇక్కడి నుంచి మనం ఏరు దాటి అవతలొడ్డుకెళ్ళి వాళ్ళు ఏరు దాటకుండా వీలైనంతసేపు ఆపడమే ప్రస్తుతం మనం చేయగలిగిన పని. ఇది మనం వెళ్లే దారి. కొమరోడు జలపాతం, అక్కడి నుంచి పన్నీర్ కోన. ఇక్కడే మనం వాళ్ళని ఏరు దాటకుండా అడ్డుకోవాలి. అది ఈరోజు సాయంత్రంలోగా చేయాలి. ఇకేమిటి సార్ మనము? వేరే మార్గమే లేదు. మీలో ఒకరు కాలేజ్కి వెళ్లి రేంజర్ని కలిసి ఈరోజు సాయంత్రంలోగా రక్షక దళాన్ని ఇక్కడికి రప్పించాలి. ఇదే మొదటి ప్లాన్. ఇక్కడి నుంచి ఒకరు బయలుదేరి వెళ్లారంటే జారుడు బండ దాటి ముచ్చపుటేరు చేరుకుని మంచులోకి వెళ్లడానికి 4 గంటల సేపు పడుతుంది. అక్కడి నుంచి నేను ఇంతకు ముందు చెప్పిన అడ్డదారిలో వెళ్తే కాలేజీకి వెళ్లడానికి 1 గంట సేపు పడుతుంది. 4 గంటలకు ఇన్ఫర్మేషన్ ఇస్తే 5 గంటలకల్లా తప్పకుండా మనకి రక్షక దళ సహాయం అందుతుంది. మీలో ఎవరి కష్టతరమైన ప్రయాణానికి సిద్ధమో మీరే తెలుసుకోవాలి.